అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన హామీల మేరకు చాలా స్కీమ్స్ ప్రవేశపెడుతోంది. దానిలో భాగంగానే ఈ ఏడాది మహిళల కోసం మరొక కొత్త పథకాన్ని తెర మీద తీసుకొస్తుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలతో పాటు ఒక కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నారు. డ్వాక్రా సంఘాల్లో మహిళలకు వారి కుమార్తెల వివాహం కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు తీసుకొస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ, దీన్ని సెర్ఫ్ అంటారు. ఈ సెర్ఫ్కి సంబంధించి ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. అంటే ఇక్కడ సెర్ఫ్, స్త్రీనిధి సంయుక్తంగా ఈ స్కీమ్ని అమలు చేస్తారు. డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి 1,00,000 వరకు పావలా వడ్డీకి రుణంగా ఇస్తారు. 2026-27 సంవత్సరం నుంచి కళ్యాణ లక్ష్మి పథకం అమలు కోసం 250 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఈ స్కీమ్ కింద ఖర్చు పెట్టాలని భావిస్తోంది. ఏడాది కనీసం సుమారుగా 25,000 మంది డ్వాక్రా మహిళల కుమార్తెలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అంటే ఇక్కడ ఆడపిల్లల పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రులకు చాలా భారంగా పరిగణిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం వారికి ఈ 1,00,000 రూపాయలు తక్కువ వడ్డీకి, అంటే పావలా వడ్డీకి ఇవ్వడం అనేది చాలా విప్లవాత్మక నిర్ణయం. అయితే ఈ పథకంలో ఎలా అమలు చేస్తారని చూద్దాం. ఇక్కడ డ్వాక్రా మహిళల కుమార్తె వివాహానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందంటే డ్వాక్రా మహిళలు ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్న వాళ్ళ కుమార్తెలకు మాత్రమే ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. అయితే దీనిలో 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా, అంటే మ్యాక్సిమం తీసుకోవచ్చు. అంటే మనకి ఎంత అవసరమో అంత అమౌంట్ తీసుకునే అవకాశం ఉంది. 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు తీసేసుకుని దుర్వినియోగం చేసిన తర్వాత కట్టలేకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ఎంత అవసరం ఉందో వారు తీసుకునే స్వేచ్ఛ వారికే ఇచ్చారు. అయితే మ్యాక్సిమంగా మాత్రం 1,00,000 రూపాయల వరకు మాత్రమే ఈ రుణం ఇస్తారు. ఇక్కడ పావలా వడ్డీకి ఈ రుణాలు ఇస్తారు. ప్రాసెసింగ్ ఛార్జెస్ లాంటివి ఏమీ కూడా ఉండవు. తీసుకున్న మొత్తానికి ఈఎంఐలు అంటే వాయిదాల సంఖ్య 48 వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా లోపల కావాలంటే మినిమం ఈఎంఐస్ కూడా పెట్టుకోవచ్చు. డ్వాక్రా సంఘంలో నమోదే కనీసం 6 నెలలు అంతకంటే ఎక్కువ కాలం అయినటువంటి సభ్యురాలకి ఈ లోన్ వర్తిస్తుంది. అలాగే ఇప్పటికే బ్యాంక్ లింకేజ్, స్త్రీనిధి, అలాగే ఉన్నతి, ఇంకా ఇతర మార్గాలు తీసుకున్నటువంటి అప్పును సక్రమంగా చెల్లించే వారికి మాత్రమే ముందు ప్రాధాన్యత ఇస్తారు. ఈ దరఖాస్తుల్ని వెలుగు కార్యాలయంలో కానీ లేదా విఓఏలు, యానిమేటర్ల ద్వారా అప్లై చేసుకోవచ్చు. లబ్ధిదారు బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేస్తారంటే ఈ పథకం దుర్వినియోగం కాకుండా ఓన్లీ డ్వాక్రా మహిళల కుమార్తెల కుటుంబం సంబంధించి వివాహం కోసం మాత్రమే ఈ డబ్బుల్ని వినియోగించే విధంగా ఈ యొక్క నిబంధనల్ని రూపొందించారు. అయితే దీనికి ఏమేమి సబ్మిట్ చేయాలని చూస్తే పెళ్లికి సంబంధించినటువంటి ఆధారాలని, అంటే లగ్న పత్రిక లేదా శుభలేఖ అంటాం అది, అలాగే ఈవెంట్ నిర్వహణకు సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే పెళ్లి ఖర్చుకి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో ఆ అంచనా వ్యయం కూడా తెలియజేయాలి. అలాగే వివాహానికి సంబంధించి ఇచ్చినటువంటి డ్వాక్రా మహిళలు సమర్పించిన ఆ వివరాలను బేస్ చేసుకుని సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో ఈ నగదు జమ అవుతుంది. అయితే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన 48 గంటల్లో ఈ లోన్ అనేది ప్రాసెస్ చేయబడుతుంది. కాబట్టి ఈ డ్వాక్రా మహిళలకు ఈ స్కీమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. దీన్ని త్వరలోనే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి